వెరీ గుడ్ మార్నింగ్ వ్యూయర్స్, నమస్తే. నేను విజయ చంద్రిక, ఏవన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఇది డిసెంబర్ నెల కదా. ఈ నెలంతా దాదాపుగా మనకి ఎక్కడ చూసినా కూడా క్రిస్మస్ హడావిడి, క్రిస్మస్ సందడే కనిపిస్తుంది. ఏంటి పొద్దున్నే పొలిటికల్ డిబేట్ కాకుండా ఈ క్రిస్మస్ హడావిడి ఏంటి అని అనుకుంటున్నారేమో మీరు. వస్తున్నాను, ఆ పాయింట్లోకే వస్తున్నాను, ఎందుకంటే ఒక లింక్ ఉంది. ఈ క్రిస్మస్ హడావిడి అనిపించినప్పుడు జనరల్గా జీసస్ గుర్తొస్తాడు. జీసస్తో పాటు బైబిల్ సూక్తులు, ఆయన వచనాలు గుర్తొస్తాయి. నాకు అలాంటి ఒక సూక్తే గుర్తొచ్చింది. అదేమిటంటే బైబిల్లోని 6వ అధ్యాయం 23వ వచనం. అందులో ఏం చెప్తారంటే, పాపానికి జీతం మరణం అని. మాట చాలా చిన్నగానే ఉంటుంది కానీ అర్థం చాలా పెద్దగా ఉంటుంది. అంటే ఇక మనం పాపాలు చేస్తే మరణమే అని సింబాలిక్గా చెప్పేటువంటి ఒక సూక్తి అనమాట. 6వ అధ్యాయం 23వ వచనం. చాలా మందికి ఇది తెలిసిన చాలా పాపులర్ సూక్తి ఇది. అయితే ఇప్పుడు ఈ పొలిటికల్ డిబేట్కి లింక్ ఏంటి అని అనిపిస్తే అక్కడికే వస్తున్నాను. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి పాపాలు పుట్టలుగా పగిలిపోతున్నాయి. ఒకటా రెండా ప్రాంతాల వారీగా, అసలు జిల్లాల వారీగా, మండలాల వారీగా ఇలా లూటీ చేశారా, ఇలా లూటీ రాజ్యాన్ని నడిపారా, లూటీయే డ్యూటీగా పెట్టుకున్నారా, అసలు లూటీలోనే ఒక మాఫియా మోడల్ని, కొత్త తరహా మోడల్ని తీసుకొచ్చారా అన్న పరిస్థితిని బయటపడుతున్నటువంటి అంశాలు, బయటపడుతున్నటువంటి లూటీ, బయటపడుతున్న బాధితులు ఇవన్నీ చూస్తుంటే లూటీయే డ్యూటీ అన్నప్పుడు నాకు ఈ బైబిల్ సూక్తే గుర్తొచ్చింది. పాపానికి జీతం మరణం అని. సరే, నేను మరణం లాంటి పెద్ద మాటలు పొద్దున్నే మాట్లాడను కానీ ఖచ్చితంగా మరణం అని కాకపోయినా పాపానికి ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సిందే. ఎందుకంటే ప్రభుత్వం మారి 6 నెలలు అవుతున్నా కూడా వస్తున్నటువంటి విషయాలు, వెలుగు చూస్తున్నటువంటివన్నీ చూస్తే ఖచ్చితంగా మూల్యం చెల్లిస్తున్నారు కూడా. ఒక్కొక్క అంశాన్ని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే కళ్ల ముందు కనిపిస్తున్నటువంటి పాపాలు, వాటికి సంబంధించిన అంశాల్లో ముందుగా అధికారులు, ఐపీఎస్లు, అధికార యంత్రాంగం వీళ్ళందరూ కూడా ఎలా మూల్యం చెల్లించుకుంటున్నారో మనం చూస్తున్నాం. తాజాగా పతనం విషయంలో చూస్తే మాజీ సిఐడి చీఫ్ సంజయ్ సస్పెన్షన్ కూడా దీనికి ఉదాహరణగా చెప్పచ్చు. ఇదే కాకుండా జత్వానీ కేసులో ఐపీఎస్లు, పిఎస్ఆర్ ఆంజనేయులు, విశాల్గొన్ని, కాంతి రాణా టాటా వీళ్ళందరి పరిస్థితి ఏమైందో మనం చూసాం. ఇదే కాకుండా మదనపల్లి ఫైల్స్ కలెక్టరేట్ లో తగలపడిపోయిన ఘటనలో కూడా ఆర్డీఓల సస్పెన్షన్ చూసాం. ఇదే కాకుండా అధికారులు ఎవరైతే గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డి గాని, లిక్కర్ మాఫియాకి సంబంధించి ఆ స్కామ్స్ లో ఇరుక్కున్నటువంటి వాసుదేవ్ రెడ్డి గాని వీళ్ళందరూ జైళ్లు బెయిళ్లు అంటూ తిరుగుతూనే ఉన్నారు. అంటే ఏ స్థాయిలో గత ప్రభుత్వం వీళ్ళందరినీ, వాళ్ళు చేసిన పాపాలకి వీళ్ళు పతనం అయ్యారు, వీళ్ళు మూల్యం చెల్లించుకుంటున్నారు. ఇది ఒక అధికార యంత్రాంగము, ఐపీఎస్లు వీళ్ళ సంగతి మనం చూస్తున్నాం. ఇదే కాకుండా సోషల్ సైకోలు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి ఎడాపెడా ఇష్టం వచ్చినట్టు నోటికి అడ్డు అదుపు లేకుండా పోస్టులు పెట్టిన వాళ్ళందరి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. పోలీసులు గుర్తిస్తున్నారు, వాళ్ళందరినీ పోలీస్ స్టేషన్కి రమ్మంటున్నారు, కేసులు పెడుతున్నారు. వాళ్ళు పోలీస్ స్టేషన్ చుట్టూ చూస్తున్నారు, తిరుగుతున్నారు. బోరగడ్డ అనిల్ గాని, కళ్ళం హరీష్ రెడ్డి గాని, వర రవీంద్రారెడ్డి గాని వాళ్ళందరి పరిస్థితి ఎలా ఉందో మనం చూస్తున్నాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, నిన్న సీఎం చంద్రబాబు గారు ఒక మాట అన్నారు. అదేమిటంటే, ఈ డ్యూటీగా పెట్టుకున్న దాంట్లో ఒక కొత్త ట్రెండ్కి, కొత్త అవకాశానికి తెర తీశారు. అదేంటంటే పాయింట్ బ్లాంక్ లో గన్ పెట్టి వాళ్ళందరికీ సంబంధించి ఆస్తులు లాక్కునే ట్రెండ్, ఆస్తులు రాయించేసుకునే ట్రెండ్ ని ఆంధ్రప్రదేశ్ లో గత జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన అంశాన్ని కూడా సీఎం చంద్రబాబు గారు ప్రస్తావించారు. అదేంటంటే గన్ పాయింట్ లో వేల కోట్ల రూపాయల ఆస్తులు రాస్తావా సస్తావా, సింపుల్, పెద్దగా తెలివితేటలు ఏం వాడలేదు. రాస్తావా సస్తావా, గన్ పాయింట్ లో పాయింట్ బ్లాంక్ లో గన్ పెట్టడం, ఆస్తులు రాయించుకోవడం. ఇంత అరాచకం ఎప్పుడు చూడలేదంటూ కూడా సీఎం గారు కోట్ చేశారు. అలాగే దానికి సంబంధించి పారిశ్రామికవేత్తలు వీళ్ళందరూ కూడా బయటకు వచ్చి తమకి జరిగిన అన్యాయాన్ని ఫిర్యాదులు ఇస్తున్నారు. సిఐడి నమోదు చేస్తోంది. ఎఫ్ఐఆర్లు మనం చెక్ చేస్తే వాళ్ళు ఇస్తున్న ఫిర్యాదులు కూడా మనం చూస్తున్నాం. ప్రధానంగా కూడా కాకినాడ సెడ్స్ పోర్టు విషయంలో పారిశ్రామికవేత్త కేవీరావు ఇచ్చిన కంప్లైంట్ కూడా ఎంత సంచలనంగా మారింది అంటే, దాదాపుగా 3,000 కోట్ల రూపాయల వాట్ అండ్ సబ్జెక్ట్ టు కరెక్షన్, అంత అమౌంట్ ఒక 4,094 కోట్ల రూపాయలకి రాయించేసుకోవడం, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే భయపెట్టి బెదిరించి అసలు ఒక లూటీ డ్యూటీగా పెట్టుకున్న పరిస్థితి చూస్తున్నాం. ఇదే కాకుండా
విశాఖ కాకినాడపై ఒక ప్రత్యేక దృష్టే పెట్టినారు వీళ్ళు. మళ్ళీ వెలుగు చూస్తున్న అంశాలు చూస్తుంటే వంతాడ గనుల్లో 89% వాటాను సొంతం చేసుకున్న అంశం బయటపడింది. అంటే ఏటా ఒక 180 కోట్ల రూపాయల సంపాదన ఒక టార్గెట్ గా పెట్టుకుని మరీ లూటీ చేశారు. అలాగే విశాఖ బే పార్క్ లో కూడా అంటే వీళ్ళు కేవలం పారిశ్రామికవేత్తలనే కాదు, బడా బడా హోటల్స్ ని, ఫిల్మ్ స్టూడియోల్ని కూడా టార్గెట్ చేసిన వైనం ఇప్పుడు వెలుగు చూస్తోంది. రామానాయుడు స్టూడియోలో భూముల వాటా కూడా వీళ్ళు ఒత్తిడి చేసినట్టుగా కూడా ఇన్ఫర్మేషన్ బయటపడుతుంది. ఎందుకంటే అప్పట్లో ఈ రామానాయుడు స్టూడియోకి 34.44 ఎకరాలని ప్రభుత్వం ఈ స్టూడియో డెవలప్మెంట్, ఫిల్మ్ మేకింగ్ విషయంలో వాళ్ళు కేటాయిస్తే దానిపై కూడా కన్నుపడి మీరు ఏం కట్టట్లేదు కాబట్టి ఖాళీ చేస్తారా, లేకపోతే అక్కడ లేఅవుట్లు వేసి ప్లాట్లు కట్టుకునేందుకు చేస్తారా అంటూ పెద్దలు చేసినటువంటి ఒత్తిడి అప్పుడు మనం చూసాం. ఇది బయటపడింది. అలాగే బే పార్క్ పూర్తిగా సొంతం చేసుకున్న అంశం. అక్కడ ఏంటంటే ప్రధానంగా 28 ఎకరాల భూమిని లీజుకు తీసుకున్నారు. దీనిపై కూడా వాళ్ళ కన్నుపడింది. సో డెవలపర్లను బెదిరించి ప్రాజెక్టు కోసం బ్యాంకు నుంచి తీసుకున్న రుణాలు చెల్లించట్లేదు అనే కారణం చూపించి దాన్ని తీసేసుకున్నారు. ఇదే కాకుండా రాడిసన్ బ్లూ సగం వాటాని సొంతం చేసుకున్న పరిస్థితి. అంటే దాన్ని వేరొకరికి అప్పగించారు. రామానాయుడు స్టూడియోలో ప్లాట్ల బేరం అంటే పారిశ్రామికవేత్తల్ని, హోటల్స్ని, స్టూడియోల్ని, భూముల్ని, ప్రైవేట్ ఆస్తుల్ని, పోర్టుల్ని, సెజ్జల్ని ఒక లూటియర్ డ్యూటీగా పెట్టుకుని అధికారులతో వీళ్ళన్నీ చేయించి వాళ్ళను బలి చేసి ఇప్పుడు మళ్ళీ పైగా ట్వీట్లు ఒకటి అవన్నీ ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అసలు బాధితులు బయటకు వస్తున్నారు, బాధితులు బయటకు వచ్చి ఫిర్యాదులు చేస్తున్నారు. అసలు ట్రాన్సాక్షన్ ఎలా జరిగింది, ఎలా కబుర్లు వచ్చాయి, ఎవరు ఫోన్ చేశారు, ఈ ప్రధానంగా సిఐడి దూకుడుగా కూడా వ్యవహరిస్తోంది. కాకినాడ పోర్టు సెజ్ విషయంలో కూడా కేవీ రావు ఇచ్చిన వాంగ్మూలం నేపథ్యంలో కూడా A1 విక్రాంత్ రెడ్డిని అరెస్ట్ చేసి విచారించే అవకాశం కూడా కనిపిస్తుంది. పోనీ ఇవన్నీ ఒక ఎత్తు అయితే సొంత చెల్లెలు షర్మిల గారు కూడా కృష్ణపట్నం పోర్టు విషయాన్ని పదే దాన్ని కూడా మీరు దృష్టి పెట్టండి గవర్నమెంట్, ఇవన్నీ కాదు అది కూడా చాలా పెద్ద తతంగం అని ఆవిడ మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో అందుకే నాకు ఈ బైబిల్ సూక్తి ఇవన్నీ గుర్తొచ్చింది. 6వ అధ్యాయం 23వ వచనంలో పాపానికి జీతం మరణం అని. సో మరణం కాకపోయినా కూడా మూల్యం చెల్లించుకునే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. ఇవే కాకుండా ఇంకా చాలా మంది పారిశ్రామికవేత్తలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉందనేది ఇప్పుడు ప్రధానమైన చర్చ. ప్రధానంగా డిస్టిలరీల విషయంలో కూడా ఇలాంటి తతంగమే జరిగింది అని చెప్పుకుంటున్నారు. మరి ఆ డిస్టిలరీల విషయంలో కూడా వాళ్ళు బయటకు వచ్చి ఏమన్నా సంచలన విషయాలు చెప్తారా అన్నది కూడా ఇప్పుడు జోరుగా చర్చ నడుపుతున్న నేపథ్యంలో పాపాల మీద పాపాలు పుట్టపగిలినట్టు పగులుతున్నాయి. ఒకరికి చెట్టుకొకరు పుట్టుకొకరు పరిగెడుతుంటే జైళ్లు బెయిల్ అంటూ తిరుగుతున్నారు. ఇంకొక పక్కన ఈ విషయాలన్నిటిపై కూడా ప్రభుత్వం ఎలా దృష్టి సారిస్తుంది. ఏకంగా గన్ని పాయింట్ బ్లాంక్ లో పెట్టి ఇలా చేశారు అన్నప్పుడు ప్రభుత్వం చాలా సీరియస్ గా చర్యలు తీసుకునే టైం వచ్చింది. మరి ఇది ఎక్కడితో ఆగుతాయా, ఇంకా మరికొంతమంది బయటకు వచ్చాక అన్ని కలిపి ఒకసారి చర్యలు తీసుకుంటే గత వైసీపీ హయాంలో ఒక మాఫియా మోడల్ ని సృష్టించి పాలనలో లూటియే డ్యూటీగా చేసిన అంశాలు, వెలుగు చూస్తున్న వ్యవహారాలు, ఘటనలు చూస్తుంటే మొత్తం యావత్ ఆంధ్రప్రదేశ్ విస్తుపోతోంది. మరి ప్రభుత్వం ఎలా ప్రొసీడ్ అవుతుంది, ఎలా వీరికి న్యాయం చేస్తుంది అన్నది కూడా జోరుగా చర్చ నడుస్తోంది. మరి వైసీపీ లూటీ కథ చిత్రంపై చర్చ ప్రారంభిద్దాం. ఏపీ బార్ కౌన్సిల్ మెంబర్, ప్రముఖ అడ్వకేట్ ముప్పాళ్ల సుబ్బారావు గారు, సీనియర్ రాజకీయ విశ్లేషకులు సత్యమూర్తి గారు, టీడీపీ నుంచి కనపర్తి శ్రీనివాస్ గారు, అందరికీ స్వాగతం అండి. ముప్పాళ్ల సుబ్బారావు గారు, మీతో ప్రారంభిస్తాను. ఇంత జరుగుతోంది, మొత్తం స్టేట్ అంతా మాట్లాడుకుంటున్నారు. ఒక్కొక్క ప్రాంతం రీజియన్ నుంచి బయటకు వచ్చి మమ్మల్ని ఇట్లా చేశారని పారిశ్రామికవేత్తలు బయటకు వచ్చి కంప్లైంట్లు ఇచ్చి వాంగ్మూలాలు ఇస్తుంటే నిన్న విజయసాయి రెడ్డి గారు ట్వీట్ ఏమని, హూ ఇస్ దిస్ లయర్ కేవీ రావ్ అంటే అసలు ఎట్లా అనిపిస్తుందండి ఇంత స్థాయిలో బొంకాలని. హూ ఇస్ దిస్ లయర్ కేవీ రావ్ అంటే వాంగ్మూలం ఇచ్చి నువ్వు ఫోన్ చేశావు, నన్ను ఇట్లా చేశావని వాంగ్మూలాలు ఇస్తుంటే హూ ఇస్ దిస్ లయర్ కేవీ రావ్ అంటే ఏంటి, మన దగ్గర డబ్బులున్నాయి, లూటీ చేసేసుకున్నాం కాబట్టి పెద్ద పెద్ద లాయర్లను పెట్టుకుని వాయిదాలు కేసులతో బయటపడిపోదాం, తిప్పేద్దామని ధీమానా వీళ్ళకి? మేడం గారు, ప్యాలెస్ పెద్దలు ఆదేశాలు ఫాలో అయ్యి అధికారులు ఏ విధంగా తిప్పలబడుతూ ఉన్నారో ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం చూస్తా ఉన్నాం. వైసీపీ పాలనలో లూటీలు చేయడమే డ్యూటీగా వ్యవహరించిన తీరు మనకు చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఇక్కడ గతంలో కూడా అనేక సార్లు మనం ఏబిఎన్ టీవీలో గత 5 సంవత్సరాలుగా చెప్పుకున్నాం. ముద్దాయిల పాలనలో ముద్దాయిలు పాలిస్తా ఉన్నారు, ముద్దాయిల్ని ప్రోత్సహిస్తా ఉన్నారు అని చెప్పాం. ఉదాహరణకి ఈ రోజున కాకినాడనే చూసుకోండి.
కాకినాడలో జగన్మోహన్ రెడ్డి ఆర్థిక నేరాలలో కో అక్యూజ్డ్ గా ఉన్నటువంటి అరవిందో ఫార్మా మూడో ముద్దాయిగా ఉన్నారు కేసులో. ఆయనకి ఏం చేశారు? కాకినాడ సజ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. అలానే మరొక కో అక్యూజ్డ్ గా ఆర్థిక నేరాలలో జగన్తో పాటు ఉన్నటువంటి హెటిరో ఫార్మా సంస్థ నాలుగో ముద్దాయిగా ఉంది. ఆయనకి బే పార్క్ రిసార్ట్ విశాఖపట్నంలో ఇచ్చేశారు. ఏ పేరు మీద అంటే స్టైల్ ఆఫ్ ప్రేమ వెల్నెస్ రిసార్ట్ అనే పేరుతో అక్కడ ఇచ్చేశారు. అలాగనే అనేక మంది ఆర్థిక నేరాల్లో జగన్మోహన్ రెడ్డితో పాటు ఉన్నటువంటి శ్రీలక్ష్మి లాంటి వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చేసి ప్రాముఖ్యత ఇచ్చారు. శామ్యూల్ అనే వ్యక్తి ముద్దాయిగా ఉన్న వ్యక్తిని సలహాదారుడిగా పెట్టుకున్నారు. వైవి సుబ్బారెడ్డి మూడో ముద్దాయిగా ఉన్నాడు ఒక కేసులో, ఛార్జ్ షీట్ లో, సిబిఐ కేసులో. ఆయన హయాంలో టీడీపీ స్టేట్మెంట్ గా ఇచ్చారు. మురళీధర్ రెడ్డి అనే ఒక ఐఏఎస్ అధికారి. ఇలా ఒక్కళ్ళు కాదండి, అందరూ ముద్దాయిలు ఎవరైతే ఆర్థిక నేరాల్లో ఉన్నారో వాళ్ళందరికీ వాటాలు పనిచేశాడు జగన్మోహన్ రెడ్డి. కాదు సార్, నా పాయింట్ ఏంటంటే ఈ రేంజ్ లో వస్తున్నారు, బయటకు వచ్చి చెప్తున్నారు ఈ ప్రాంతం ఆ ప్రాంతం లేదు, శ్రీకాకుళం నుంచి బిగిన్ చేస్తే నెల్లూరు వరకు, ఈ ఎండ నుంచి ఆ ఎండ వరకు అందరూ బయటకు వచ్చి చెప్తుంటే వాళ్ళెవరు వీళ్ళెవరు అని బొంకుతారేంటి వీళ్ళు? అంటే అసలు మన దగ్గర డబ్బులు ఉన్నాయి, పెద్ద పెద్ద లాయర్లను పెట్టుకుని వాయిదాలతో తిప్పుకుని బయటపడిదాం లేకపోతే అంటే నేను ఎందుకు అంటున్నానంటే ఈ మధ్య కొంత అలా జరుగుతున్నాయి కదా, సో ఆ ధీమానా ఇవన్నీ? ఒకటి మేడం గారు, చట్టం ఎవరికి చుట్టం కాదు. కొంత జాప్యం జరగవచ్చు, కొంతకాలం అధికారం ఆనాడు అన్నుంది కదా అని చెప్పేసి చర్యలకు జాప్యం జరగవచ్చు. ఇప్పుడు చూస్తా ఉన్నాం కదా, ఆ రోజు తప్పించుకున్న వాళ్ళంతా ఈ రోజు ఏ పరిస్థితికి ఉన్నారు? వైవి సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డి ఏ విధంగా పారిశ్రామికవేత్తలను బెదిరించి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళినా కానీ ఆయనకి ఇమ్మని చెప్పేసి అంటాం, ఎక్కువగా ఉన్నదాన్ని అతి తక్కువగా తీసుకున్న సంఘటనలు ఏదంటే దాదాపుగా 2,500 కోట్ల విలువ చేసేటువంటి పోర్టు వాటా 494 కోట్లు తీసుకున్నారు. ఎస్ఎజెడ్ 1104 కోట్ల షేర్స్ ని 12 కోట్లకు తీసుకున్నారు. పారిశ్రామికవేత్తలను సైతం మీరు తప్పుడు చేస్తున్నారు, తప్పు చేశారు, మీ మీద కేసులు పెడతాము, మీ ఆస్తులు స్వాధీనం చేసుకుంటామని చెప్పేసి విచారణ సంస్థలను కూడా ఉపయోగించి ఏ విధంగా పారిశ్రామికవేత్తల దగ్గర నుండి ఆస్తులు లాక్కున్నారో దీన్ని ఎక్స్‌ప్లాయిటేషన్ అంటారు. ఇది దోపిడీ. ఆ దోపిడీకి ఎలా పాల్పడ్డారో ఈ రోజున వెలుగు చూస్తా ఉంది. ఈ రోజున రైస్ కాకినాడ పోర్టు నుంచి ఏ విధంగా అక్రమంగా తరలిస్తా ఉన్నారు. అది పోర్టుని ఒక వైఎస్ఆర్సీపీ సామ్రాజ్యం లాగా పెట్టుకొని ఈ రోజున దేశ భద్రతకు కూడా ముప్పు వాటిల్లే పరిస్థితుల్ని ఈ రోజున వాళ్ళు సృష్టించారంటే మనం వాళ్ళ యొక్క నిరంకుశ విధానాన్ని మనం ఆలోచించాలి. రెండోది, ఈ రోజున ఆల్రెడీ రఘురామకృష్ణరాజు గారిని 3rd డిగ్రీ చేశారు. దాంట్లో విజయపాల్ పరిస్థితి ఏమైంది? సుప్రీంకోర్టు దాకా వెళ్ళినా కానీ బెయిల్ కుదరదా బాబు, నువ్వు చట్టాన్ని రక్షించవలసిన వాళ్ళు చట్టాన్ని భక్షించేశారు కాబట్టి మీరు విధి నిర్వహణలో పాల్గొ కాబట్టి నువ్వు జైలుకి పోవాల్సిందే అని చెప్పేసి జైలుకి వెళ్ళిపోయాడు కదా. అనేక మంది ఐపీఎస్ అధికారులు, దాదాపుగా 4-5 ఐపీఎస్ అధికారులు సస్పెండ్ అయిపోయి ముందస్తు బెయిల్ వేసుకుంటున్నారు కదా. కొంతమంది పారిపోయారు కదా. జగన్మోహన్ రెడ్డి మాటలు వినేసి వ్యక్తిత్వ హననానికి పాల్పడి సోషల్ మీడియాలో పెట్టినట్టు వర్రా రవీందర్ రెడ్డి పరిస్థితి ఏంటి? అలానే సజ్జల భార్గవరెడ్డి ఎందుకు పారిపోయాడు? పాపం సజ్జల భార్గవరెడ్డి దాని మీద వాళ్ళు చెప్తారు, ఇంకేముందు సుప్రీంకోర్టు ఇచ్చింది, మమ్మల్ని మంచి రక్షణ వచ్చింది, మీరు సోషల్ మీడియా వాళ్ళారా మీరు విజృంభించండి అంటాడు. వాళ్ళకి ఏమి ఇవ్వాలా? 2 వారాల పాటు మీరు హైకోర్టులో మాట్లాడుకోండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, అక్కడ మాట్లాడుకోండి, హైకోర్టు ఇష్టం, మీ బెయిల్ కంటిన్యూ చేయాలా రద్దు చేయాలా అనేది హైకోర్టు న్యాయస్థానం. తప్పులు చేసిన వాళ్ళని సుప్రీంకోర్టు ఎట్టి పరిస్థితిలో క్షమించదు అని చెప్పేసి స్పష్టంగా చెప్పింది. అంటే సార్ ఇప్పుడు ఈ అంశాలన్నింటిలో వీళ్ళు ఏమైనా తప్పించుకునే అవకాశం ఉందా? ఇప్పుడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి లాంటి వాళ్ళు లేదా వైసీపీకి సంబంధించి వాదిస్తున్న లాయర్లు బిఎన్ఎస్ భారత న్యాయ సంహిత 111 సో అప్పుడెప్పుడో చేసిన దాని ప్రకారం ఇప్పుడు కేసులు పెడతారా? ఇది కుదరదు అని వాదించేస్తున్నారు. అలా తప్పించేసుకోవచ్చా? ఇప్పుడు ఒకటి మేడం గారు, అప్పుడు ఐపీసీ, ఇప్పుడు బిఎన్ఎస్, కానీ వ్యవస్థీకృత నేరాలనేవి కంటిన్యూగా జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ
జగన్మోహన్ రెడ్డి హయాంలో పాలనలో ప్రారంభమై ఇప్పటికీ కొనసాగుతున్నటువంటి నేరాలు ఇవి. అప్పటితో ముగిలా కొనసాగుతున్నాయి. కంటిన్యూయింగ్ అఫెన్స్ ఇది. కాబట్టి ఇప్పుడు కొనసాగుతున్నప్పుడు, ఇప్పుడు కూడా జరుగుతున్నప్పుడు బిఎన్ఎస్ రాక ఏమొస్తుంది? జగన్మోహన్ రెడ్డి హయాంలో 5 సంవత్సరాల కాలంలో ఇది కనుక అంతటితో పరిమితి ఆగిపోయి ఉంటే వాళ్ళ వాదనకి అర్థం ఉంది. ఆగలేదే, ఇప్పటికీ కొనసాగుతుంది ఆ నేరాలు. కాబట్టి డెఫినెట్ గా కొత్త నేరాలు కూడా, వ్యవస్థీకృత నేరాలు కానీ ఇవన్నీ కూడా అప్లై అవుతాయి. ఏదేమిటప్పుడు కూడా మేడం గారు అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారు. అధికారులే ఈ రోజు జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి, ఐఏఎస్లు జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి, ఎవరైతే వ్యాపార సంస్థల దగ్గర అక్రమం ఎక్కడ కూడా గత అనేక సంవత్సరాల కాలంలో పారిశ్రామికవేత్తలను బెదిరించి తీసుకున్న సంఘటనలు ఆదాయ దాంట్లో చూసాం. ఆదాయ దాంట్లో ఇంకోటి స్పష్టంగా మనం విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సింది, ఆదివాసీ ప్రాంతాల్లో భూముల్ని నాన్ ట్రైబల్కి ఇవ్వకూడదు. సమత అనే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చాలా స్పష్టంగా చెప్పింది. గవర్నమెంట్ కూడా నాన్ ట్రైబల్ గా ట్రీట్ చేయమంది, అవును, గిరిజనేతలుగా. అలాంటి దాంట్లో కూడా వందలాది ఎకరాలు ఆదానికి అంటగట్టేశాడు. అంటే సుప్రీంకోర్టు తీర్పులు పనిచేయవు, రాజ్యాంగం పనిచేయదు. చట్టాలు ఇలా ఉన్నాయి కాబట్టి మరి ప్రభుత్వం ఎలా ప్రొసీడ్ అవుతుందో కూడా మాట్లాడదాం. టీడీపీ నుంచి కనప శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సీఎం గారు నిన్న కూడా చాలా క్లియర్ గా చెప్పారు, పాయింట్ బ్లాంక్ లో గన్ పెట్టి వేల కోట్ల రూపాయలు ఇలా దోచుకుంటున్నారు, ఎన్ని బయటపడుతున్నాయంటే అసలు ఏంటి ఇలాంటి వ్యక్తులు అసలు రాజకీయాలకు అనర్హులు అంటున్నారు. సరే, ఇన్ని అంశాలు బయటపడుతున్నాయి, అసలు ఆగటం లేదు. 6 నెలలు అవుతున్నా కూడా ఏం చేద్దాం అనుకుంటున్నారు? పోర్టులు లేవు, సెజ్జులు లేవు, గనులు లేవు, పారిశ్రామికవేత్తలు లేరు, వీళ్ళు వాళ్ళు వ్యక్తిగతలు, ప్రైవేట్ ఆస్తులు, ఏంటి ఏం చేద్దామని? స్థూలంగా చేసేదేం లేదమ్మా. ఈ 5 సంవత్సరాల్లో, గత 5 సంవత్సరాల్లో ప్రభుత్వం వాళ్ళకి ప్రజలు అప్పచెప్పారు, లూటీ చేయమని అప్పచెప్పారు అనేటట్లుగా వాళ్ళు భావించి. వినపడుతుందా మేడం? క్లారిటీ ఉందా? చెప్పండి సార్. వాళ్ళు ఏం లేదమ్మా, స్థూలంగా అసలు ప్రజలే వాళ్ళు కొత్త చిన్న తప్పు చేశారు. ఎట్లా అంటే వాళ్ళ చరిత్ర తెలిసిందే. వాళ్ళ తాత ఒక రౌడీ షీటరు, వాళ్ళ నాన్న ఒక ఫ్యాక్షనిస్టు, ఇతను ఒక ఆర్థిక నేరస్తుడు. స్థూలంగా చెప్పాలంటే ఇటువంటి నేరస్తుడి చేతుల్లో అధికారం అప్పచెప్పిన తర్వాత ప్రజలు అందరూ అనుభవించాల్సిందే. మనకు జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం ఆ రోజే తెలుసు. ఎందుకంటే అతను ఎంపీ సభ్యత్వాన్ని రాజీనామా చేయమని చెప్పి వాడు బాబాయ్ మీద దాడి చేశాడు. అంతకు ముందే వాళ్ళ నాన్న బ్రతికున్నప్పుడే దాడి చేయటం, సోనియా గాంధీ పిలిపియటం, మళ్ళీ ఈయన రాజీనామా చేస్తే కాదని చెప్పేసి ఉండమంటాం, జగన్మోహన్ రెడ్డికి వార్నింగ్ ఇవ్వటం, రాజశేఖర్ ఇవన్నీ జరిగిపోయినాయి. ఇటువంటి నేరస్తుడిని ప్రజలు ఎన్నుకున్నారు. అతను పారిశ్రామికవేత్తలను చెరబట్టాడు, ఇండస్ట్రియలిస్ట్ డాక్టర్లను చెరబట్టాడు. అన్ని ఎవరైతే ఉన్నారో వ్యాపార వర్గాలన్నింటినీ కూడా, లూలు మార్ట్ ఉందంటే మాకు సగం వాటా ఇవ్వమని అడిగాడు, కియా ఎక్స్పాన్షన్ ఉందంటే మాకు వాటా ఇవ్వమన్నాడు, ఉద్యోగాలు ఇవ్వమన్నాడు, మేము అమ్ముకుంటాం అన్నాడు. చివరికి వైద్యులు, రమేష్ హాస్పిటల్లో, విజయవాడలో ఉండేటువంటి పెద్ద పేరు రమేష్ హాస్పిటల్లో వైద్యులను కూడా బెదిరించాడు. వైద్య రంగంలో కూడా మీరు నాకు వాటా ఇవ్వండి, మీరు చంద్రబాబు నాయుడు గారు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని చెప్పి ఆరోపిస్తా. వాళ్ళు ఏ రోజు కూడా ఈ రాష్ట్రంలో పేరుగన్న హాస్పిటల్ గతంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రెడ్డి ఫార్మ్సా గానీ ఇవన్నీ కూడా వాళ్ళందరినీ కూడా అసలు కుల మతాలతో సంబంధం లేకుండా రండి అభివృద్ధి చేయండి అని ఉమ్మడి రాష్ట్రంలో కానివ్వండి, విభజిత ఆంధ్రప్రదేశ్ లో కానివ్వండి అందరినీ ఎంకరేజ్ చేశాడు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ఎంకరేజ్ చేశారో వాళ్ళందరినీ కూడా, ఇప్పుడు గల్లా జయదేవ్ గారు ఉన్నారు, ఇవాళ కాదు ఏ పార్టీ ఉన్నా కూడా వాళ్ళ మదర్ గాని సోలార్ ప్యానల్స్ పగలగొట్టారు. అక్కడ పగలగొట్టి అమరాన్ పేరుతో వాళ్ళు ఎంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారు అక్కడ చిత్తూరు జిల్లాలో. మరి వాళ్ళని కూడా ఈరోజు వాళ్ళ నాన్న టైంలో కూడా ఈ దుర్మార్గం జరగల. జగన్మోహన్ రెడ్డి వచ్చి వాటా లేదు. అంతెందుకండి, మనం పక్కన మంగళగిరిలో ఉన్నటువంటి ఎన్ఆర్ఐ హాస్పిటల్ ఉంది, ఎంతో పేరెన్నికైన ఎన్ఆర్ఐ హాస్పిటల్లో ఆ డాక్టర్ల మధ్య, పాలక వర్గం మధ్య విభేదాలు వస్తే సజ్జల రామకృష్ణారెడ్డి ఎంటర్ అయ్యి పోలీసుల చేత వాళ్ళని బెదిరించి, ఆ డాక్టర్స్ అందరినీ కూడా, అమెరికాలో ఉండే డాక్టర్ని బెదిరించి మెగా కృష్ణారెడ్డి గారిని దింపి మొన్నటి దాకా నడిపించాడు. సుప్రీంకోర్టు పోతే ఆ సుప్రీంకోర్టు ఒక ట్రస్టీ లాగా ఒక అతన్ని వేస్తే వాళ్ళ చేతుల మీదుగా నడుస్తా ఉంది. అలానే వైజాగ్ చూసుకుంటే, వైజాగ్ భూములు విజయసాయి రెడ్డిని అడ్డం పెట్టి ఎన్ని కోట్లు కొట్టేశారు. విజయవాడ పెద్ద క్లబ్ ఉంది, పెద్దల క్లబ్, ఆ క్లబ్ను ఆక్రమించడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళందరూ ఎదురు తిరిగితే ఆగిపోయింది. అలానే అక్కడ మనకు సంగం డైరీని ఎలా ఆక్రమించుకోవాలని చూసారో, అక్కడ ఫ్యాక్టరీ ఉంది, వైజాగ్ ఫ్యాక్టరీ, పాల ఫ్యాక్టరీ, కిరారి అని. అవునమ్మా,
వాళ్ళ యాజమాన్యాన్ని బెదిరించి వాళ్ళని రాయించుకొని వాళ్ళ పార్టీలో చేసుకొని మనం పోటీ చేయించినట్టున్నాడు. అసలు తన మన అనే భేదం లేకుండా తమ భేదం ఈవెన్ వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి ఆయన ఒంగోలు ఎంపీ మాజీ ఎంపీ శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. శ్రీనివాసరెడ్డి గారి బెవరేజెస్ కూడా రాయించుకున్నాడు బలవంతంగా. తన మన అసలు ఏమి లేదు అతని దగ్గర, కులం లేదు మతం లేదు. జగన్మోహన్ రెడ్డికి సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయి రెడ్డి, వైవి సుబ్బారెడ్డి వీళ్ళ ముగ్గురిని ప్రతి దాంట్లో ఎంటర్ చేయటం, వాటాలు రాయటం. అసలు వీళ్ళకి క్రికెట్ అసోసియేషన్ లో ఏం సంబంధం అమ్మా? శరత్చంద్రారెడ్డిని తీసుకొచ్చి క్రికెట్ అసోసియేషన్ తీశాడు. ఇవాళ విజయసాయి రెడ్డి గారి అల్లుడు తమ్ముడు. కాదు, నాకు ఒకటి అర్థం కావట్లేదు. మీరందరూ ఇలాగా అంటున్నారు, మనం మాట్లాడుకుంటున్నాం బిఎన్ఎస్ 111 అని చెప్తున్నాం. 3 రోజుల క్రితం అనుకుంటా ఇదే విజయసాయి రెడ్డి గారు అమిత్ షాతో కలిసి ఫోటో తీసి మనందరికి బయటేశారు. మీరు దాన్ని ఎట్లా చూస్తారు? అంటే నన్నేం భయపడలేరని చెప్తున్నారా, లేకపోతే మనందరం ఇన్ని విషయాలు వాళ్ళు ఇచ్చే మెసేజ్లు వాళ్ళు చేసేయాలి చేస్తున్నారు కదా, పైగా మీరే చెప్పిస్తున్నారు ఈ పారిశ్రామికవేత్తలతోని ట్వీట్లు బొంకేస్తున్నారు. ఇవాళ కేవీ రావు గారు పోర్టు ఎలా ఆక్రమించుకున్నారో ఆ రోజు అందరికీ తెలుసమ్మా. ఎవరు నోరెత్తలేని పరిస్థితి ఆ రోజు. ఇండస్ట్రియలిస్టులు అందరూ కూడా నోరెత్తలేని పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడన్నా నోరెత్తితే అదిగో చూస్తున్నారా అని చెప్పి మాట్లాడతారని చెప్పి మాట్లాడలా. ఇవాళ వీళ్ళందరూ కూడా వ్యవస్థీకృత నేరం ఆ రోజు కంటిన్యూ అవుతుంది ఖచ్చితంగా చట్టం చేత. ఇప్పుడు విజయసాయి రెడ్డి ఉన్నాడు. విజయసాయి రెడ్డి బెదిరింపు ఏంటమ్మా అంటే ఏదో పేరు మీద ఒక అపాయింట్మెంట్ పెట్టాడు. అక్కడ గుంట నక్కలాగా ఏ ప్రధాని ఇంటి దగ్గర లేదా సెంట్రల్ మినిస్టర్ హోం మంత్రి ఇంటి దగ్గర బయట ఉంటాడు. ఉండేసి గత పరిచయాల ద్వారా లోపలికి పోయి ఒక ఫోటో కూడా ఏముండదు. బాగున్నారా అని దండం పెడతాడు, బాగున్నాం అంటారు, ఆ ఫోటో కొడతాడు, ఆ ఫోటోని బయట రిలీజ్ చేస్తాడు. బయట రిలీజ్గా నేను మాట్లాడుతున్నాను బ్రహ్మ అంటే ఎవరు సిఐడి గాని సిబిఐ గాని భయపడి. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఓడిపోయిన వెంటనే ఏమన్నాడు? రాజ్యసభలో మనకు బలం ఉంది, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయటానికి వీల్లేదు కేంద్రం అన్నాడు. అంటే ఒక నా దగ్గర ఉన్న 10 మంది 6 రాజ్యసభ సభ్యులు ఉన్నారు, వాళ్ళ ద్వారా నేను బ్లాక్ మెయిల్ చేస్తానని డైరెక్ట్ గానే చెప్పాడు. నిజంగా సిగ్గుపడాలి భారత రాజకీయ వ్యవస్థ. కనప శ్రీనివాస్ గారు, ఇప్పుడు బయట పడుతున్నవి ఇవి. ఇంకా చాలా మంది ఒక చర్చ నడుస్తుంది. ఇప్పుడు మీరు కొన్ని చెప్పారు, ఎన్ఆర్ఐ హాస్పిటల్ ఎలా జరిగిందండి, డాక్టర్లను బెదిరించారు, మెడికల్ ఫీల్డ్ లో వాళ్ళని బెదిరించారు, ఇలా కొన్ని చెప్తున్నారు కదా. ఇలాగా ప్రాంతాల వారీగా ఏరియాల వారీగా ఇన్ని వస్తున్నాయి కదా. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇవన్నీ కూడా వాళ్ళని బయటికి రమ్మంటారా బాధితుల్ని? ఇప్పుడు కేవీ రావు గారు లాగా బయటకు వచ్చి అన్ని ఫీల్డ్ని అడ్రస్ చేసి వాళ్ళని కంప్లైంట్స్ ఇమ్మని చెప్తారా? ఇప్పుడు డిస్టిలరీలో వినిపిస్తుంది, డిస్టిలరీలో కూడా లాగేసుకుని వాళ్లే తయారు చేసి అమ్మేశారంట. మరి వాళ్ళు బయటకు వస్తారా? కంప్లైంట్లు ఇమ్మంటారా వీళ్ళని? ఖచ్చితంగా అండి. అందరినీ కూడా అప్పీల్ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కానీ రమ్మని చెప్పేసి వచ్చి ఇస్తే ప్రతి దాని మీద సిఐడి ఎంక్వైరీ జరుగుద్ది, ప్రతి దాని మీద కూడా ముద్దాయిల్ని ఫిక్స్ చేయడం జరిగిద్ది. ఎందుకంటే ఎవరు భయపడొద్దని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇటువంటి ముద్దాయిలకి ఇటువంటి రాజకీయ నాయకు అవతారం ఇచ్చినటువంటి అవినీతి పరుల్ని మనం గనక ఈ రోజు ఎంకరేజ్ చేస్తే, వాళ్ళ గనక భయపడితే, రాజకీయ వ్యవస్థలో జగన్మోహన్ రెడ్డి లాంటి నీచులు ప్రవేశించిన తర్వాత ప్రజలు గాని పారిశ్రామికవేత్తలు గాని భయపడితే ఈ రాష్ట్రం బ్రతకదు. ఎందుకంటే మనకు కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రం, అసలే పూర్తి అప్పుల పాలై ఉన్నటువంటి రాష్ట్రం. మనకి గొప్ప వరం ఏంటంటే మనకి ఈ వనరులు ఉన్నాయి, మంచి సాంప్రదాయత వనరులు. ఆ ఇసుక గాని ఇవన్నీ కూడా దోపిడీ చేశాడు జగన్మోహన్ రెడ్డి. వాటి మీద వచ్చే లాభంతోనే మనం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలైతే ఆ లాభాన్ని ఈ రోజు లిక్కర్ని తీసుకోండి. లిక్కర్ లో గనక ఖచ్చితమైనటువంటి న్యాయ విచారణ జరిగి అన్ని సాక్ష్యాలు ఉన్నాయి, శాశ్వతంగా జైల్లో పోతాడు జగన్మోహన్ రెడ్డి. ఎటువంటి ఇది లేదు. ఇవాళ ఇరుక్కోనున్నాడు పీడిఎఫ్ రైస్ బిల్లు, రైస్ మిల్ల మీద కాకినాడలో జరిగిన పోర్టు. ఆ కాకినాడ పోర్టును అడ్డాగా చేసుకొని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే, అతను గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ గారిని కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారిని కానివ్వండి, అతని అవినీతిని ప్రశ్నిస్తే వాళ్ళ తమ్ముడు భాస్కర్ రెడ్డి ఏమో సివిల్ సప్లై చైర్మన్ కార్పొరేషన్ కి అడ్డు అదుపు లేకుండా అవినీతి చేశారు. కావాల్సిన వాళ్ళందరూ కూడా పంచిపెట్టాడు. వాళ్ళందరూ కూడా ఇవాళ ఖచ్చితంగా న్యాయస్థానం మెట్లు ఎక్కాల్సిందే. పోలీసులు అరెస్ట్ చేయడం జరిగిద్ది. మీ అందరినీ కూడా అప్పీల్ చేస్తాం, ఎవరెవరైతే ఇవాళ భయపడాల్సిన పని లేదు. మీకు ఈ ప్రభుత్వం రక్షణ కల్పించింది. మీరేమో భరోసా ఇస్తున్నారు, కొంత బాధితులు ధైర్యంగా వచ్చి బయటికి చెప్తున్నారు. దానికి కనిపిస్తున్న మీ ప్రభుత్వం మీద నమ్మకం ఉంది అని చెప్పడానికి కొన్ని ఉదాహరణలు. ఇలా పారిశ్రామికవేత్తలు వచ్చి కంప్లైంట్ చేయడం, 3 పార్టీలు నిర్వహించిన గ్రీవెన్స్లో జస్ట్ రెవెన్యూ కంప్లైంటే 1,75,000 కాబట్టి జనానికి ఒక ధైర్యం నమ్మకం మీ ప్రభుత్వం మీద వచ్చింది, అగ్రీడ్. కానీ అటు వైసీపీ కానీ లేకపోతే వీళ్ళందరూ ఏమని పెడుతున్నారు,
మీరు అబద్ధాలు చెప్తున్నారు లేదా మీరే వాళ్ళ మీద ప్రెజర్ పెట్టించి అన్ని చెప్పి చేస్తున్నారని చెప్పి కదా బొంకుతున్నారు. అంటే డబ్బుంది, పెద్ద పెద్ద లాయర్లను పెట్టుకుంటాం, వాయిదాలు తెచ్చుకుంటాం, ఏం పర్వాలేదనే కదా. పాత కేసులకే దిక్కులేదు ఇప్పటి వరకు. అవునమ్మా, వాళ్ళకున్న ధైర్యం ఏంటంటే న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి లొసుగుల్ని అడ్డు పెట్టుకొని వాళ్ళు ఆట ఆడుకుందామని. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కూడా 12 సంవత్సరాలు వేలుపై పొంది బయట ఉండి ఒక్క వాయిదాకు కూడా 2672 వాయిదాలకి హాజరు కాని ఏకైక క్రిమినల్ ఎవరన్నా ఉన్నాడంటే ఇతనే. పోలీసు వ్యవస్థ కానీ దేశంలో ఉండే సిబిఐని కూడా వ్యవస్థను కూడా మేనేజ్ చేసి ఈ రోజు వరకు కూడా వాయిదాలకి పిటిషన్ల మీద పిటిషన్లు డిశ్చార్జ్ పిటిషన్స్ వేస్తాడు, ఒకదాని మీద ఒకదాని పిటిషన్స్ వేసి ఈ రోజు వరకు కూడా బయట తిరుగుతా ఉన్నాడు. ఇవాళ ఇంతెందుకండి, వాళ్ళ తమ్ముడు ఉన్నాడు, బాబాయిని చేసినటువంటి అవినాష్ రెడ్డిని లోపలికి పంపించడం ఈ వ్యవస్థ వల్ల కాల. అతన్ని అరెస్ట్ చేయడానికి సిబిఐ బృందం వస్తే వాళ్ళ తల్లికి ఆరోగ్యం బాగలేదని చెప్పి చుట్టుపక్కల ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ వాళ్ళందరినీ కూడా నియోజకవర్గ రౌడీలను రప్పించి అడ్డు పెట్టాడు. ఆ రోజు చాలా తప్పది. ఆ నేరమే. ఒకసారి సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు కూడా ఉన్నారు, వారితో కూడా ఒకసారి మాట్లాడదాం. సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. సత్యమూర్తి గారు నమస్తే. ఇవన్నీ చూస్తుంటే ఒక స్టేట్ మొత్తం కూడా ఆర్థిక పరమైన భౌతిక దాడి జరిగింది. స్టేట్ మొత్తం ప్రజలు అవనివ్వండి, పారిశ్రామికవేత్తలు, హోటళ్లు, స్టూడియోలు, ఆర్థిక పరంగా భౌతిక దాడి అంటే లాఠీలు పెట్టి లూటీ చేశారు. సింగిల్ స్టేట్మెంట్. ఏం చెప్తారు అసలు? ఏంటి మీ అబ్జర్వేషన్స్ చెప్పండి. ఎన్ని పరిణామాలు బయటికి ధైర్యంగా కూడగట్టుకుని వస్తున్నారు చెప్పడానికి. మామూలుగా ఎవరైనా ఒక వ్యక్తి నేరం చేశాడు అనుకోండి, ఆ నేరం నిరూపణ అయిన తర్వాత అతను తీసుకెళ్లి జైల్లో వేస్తారు. ఎందుకు వేస్తారు అంటే అతను సింగిల్ గా ఉంటే అతనికి ఎటువంటి యాక్సెస్ లేకపోతే బాహ్య ప్రపంచంతో, అంటే సెల్ ఫోన్లుగా ఇవన్నీ కూడా ఏమీ లేకుండా అతను జైల్లో ఉంటే అతను మారతాడు, పరివర్తన చెందుతాడు. తన పరిస్థితికి తాను చింతించి అయ్యో ఇట్లా జరిగింది, నేను నేరం చేయటం వల్ల కదా ఇట్లా నేను కన్ఫైన్మెంట్ కు వచ్చాను అని పరివర్తన చెందుతాడు అన్నది ఉద్దేశం. అట్లా చెయ్యాల్సిన వ్యక్తికి బయటికి తీసుకొచ్చి అతని చేతుల్లో సర్వాధికారాలు అతని చేతికే ఇచ్చేస్తే ఇంకా అతను ఎట్లా ప్రవర్తిస్తాడు? అది అందుకు తాజా ఉదాహరణ ఇప్పుడు మనం ఈ నేరాలన్నింటినీ చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం నేరాలు జరిగినాయి అని ఎస్టాబ్లిష్ చేయటం వరకే ఇప్పటి వరకు జరుగుతున్నది. నిన్న సీఎం చంద్రబాబు చెప్పిన స్టేట్మెంట్ దాన్ని ఇంకా ఫర్దర్ గా ముందరికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఏంటి అంటే ఈ ఆస్తులన్నీ ప్రైవేట్ ఆస్తులు, అంటే గవర్నమెంట్ ఆస్తులు స్వాధీనం చేసుకోవటం అదొకటి, ప్రైవేట్ ఆస్తుల్ని వ్యాపారాలని ఇవన్నీ కూడా బెదిరించి లాక్కున్నారు అనేది ఇప్పుడు ప్రస్తుతం ఎస్టాబ్లిష్ అవుతున్న ఫ్యాక్ట్. దీన్ని వీళ్ళ నుంచి ఈ ఆస్తుల్ని ఎట్లా చెర విడిపించాలి అనే దాని మీద గవర్నమెంట్ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే అంటే రెవెన్యూ రికవరీ 1,75,000 ఓన్లీ రెవెన్యూ 3 పార్టీలకు వచ్చిన గ్రీవెన్స్ కంప్లైంట్స్. ఇక్కడ ఏంటి అంటే ఈ రెవెన్యూ రికవరీ యాక్ట్ ఉన్నదండి. రెవెన్యూ రికవరీ యాక్ట్ ఉన్నమాట వాస్తవమే, కానీ అది కొన్ని సందర్భాల్లోనే అప్లికబుల్ అవుతుంది, చాలా సందర్భాల్లో అప్లికబుల్ కాదు. ఇక్కడ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేది ఆ వ్యవస్థ మన దేశంలో వచ్చిన తర్వాత కొన్ని రకరకాల మార్పులు జరిగినాయి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చాలా పవర్ఫుల్ గానే పని చేస్తూ ఉన్నది. కానీ ఇక్కడ వ్యవహారం ఏంటి అంటే వీటికి కూడా దొరకని విధంగా నేరం చేశారు. అందుకని ఇప్పుడు అత్యవసరంగా మనం ఒక చట్టపరంగా మనం చర్యలు తీసుకోవాలి అంటే చట్ట సవరణలు చేసుకోవటము, లేకపోతే కొత్త చట్టాలు తీసుకురావటము, ఏదో ఒకటి చేసుకోవాలి కంపల్సరీగా. ఇప్పుడు ప్రస్తుతం ఈ కాకినాడ పోర్టుకి సంబంధించిన వ్యవహారం ఒక్కటి తీసుకుందాం, అంటే ఉదాహరణ చెప్తున్నా. ఇది ఏదో ఆల్రెడీ విజయసాయి రెడ్డి పెట్టిన ట్వీట్ చూస్తే దీని మీద వాళ్ళంతా ప్రిపేర్డ్ గా ఉన్నట్టుగా కనపడుతున్నది. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే
డిస్ప్యూట్ రైజ్ అయితే వాళ్ళు సేఫ్ అయిపోతారు. డిస్ప్యూట్ రైజ్ చేద్దామనే వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నట్టుగా కనపడుతున్నది. ఎందుకంటే ఈ పోర్టు వ్యవహారం ఇవన్నీ కూడా వాళ్ళది కాదు కదా, వాళ్ళకేమి ఇప్పటిదాకా అనుభవించారు, అయిపోయింది, వాళ్ళది కాదు కదా. అందుకని డిస్ప్యూట్ లో పట్టమే వాళ్ళకి కావాల్సింది. అందుకని ప్రతి చోట కూడా ఇట్లా డిస్ప్యూట్ రైజ్ చేసి కూర్చునే అలవాటు వాళ్ళకు ఉంటుంది. మామూలు సాధారణంగా మనం చూస్తాం ప్రతి ఈ నేరం చేసే ప్రతి వ్యక్తి కూడా డిస్ప్యూట్ నే కోరుకుంటాడు. ఆ డిస్ప్యూట్ డిస్గైజ్ లో అతను బతికేయచ్చు అనేది అంటే టైం పాస్ అయిపోతూ ఉంటుంది. మంచి లాయర్లను పెట్టుకుని వాయిదాలు తెచ్చుకోవడమో లాగ్ చేయడమో. ఇప్పుడు ఉదాహరణకి నేను ఏదన్నా భూమి ఆక్రమించాను అనుకోండి, ఎవడదో భూమిని నేను ఆక్రమించాను అనుకోండి, అది కోర్టులో డిస్ప్యూట్ అయితే అదే కదా నాకు కావాల్సింది కూడా. అవును. అంటే ఆ ల్యాండ్ ఓనర్ ఎవరైతే ఉంటాడో అతను అనుభవించలేడు. చాలా ఏమవుతుందంటే కోర్టుల దగ్గర ఉండిపోతుంది, అటు తినలేరు ఇటు తినలేరు. ఇప్పుడు ఏంటి మీరు అనేది, ఇలా బాధితులు బయటకు వచ్చి కంప్లైంట్ చెప్తుంటే ఈ వైసీపీ అండ్ ఈ జరిగిన హూ ఇస్ దిస్ లయర్, ఐ నెవర్ మెట్ హిమ్ ఆర్ సీన్ హిమ్ అని అంటున్నారు కాబట్టి డిస్ప్యూట్ కోరుకుంటున్నారా? డిస్ప్యూట్ రైజ్ చేస్తున్నారు, వాళ్లే కావాలని దీన్ని డిస్ప్యూట్ లో పడేస్తున్నారు. అందుకని నేననే పాయింట్ ఏంటంటే, అంటే డిస్ప్యూట్ రైజ్ అయ్యే వరకు లేకపోతే ఒక ఏదన్నా ఇది వచ్చే వరకు ఈ మొత్తం ఈ వ్యవస్థలు ఇప్పుడు సిఐడి దర్యాప్తు చేస్తున్నది. చేసిన తర్వాత ఇందులో చాలా విషయాలు ఉంటాయి కదా, కంపెనీ లాసు, ఆడిటింగ్, రకరకాల వ్యవహారాలు ఉంటాయి. ఈ రకరకాల వ్యవహారాల మీద ఒక నిర్ణయానికి రావటానికే టైం పడుతుంది. వచ్చిన తర్వాత సిఐడి గనక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి రిఫర్ చేస్తే వాళ్ళు కేసు స్టడీ చేసి ఇదంతా కాన్ఫిస్కేట్ చేసినా ఏం చేసినా కానీ ఇట్ విల్ టేక్ సమ్ మోర్ టైం. ఇవన్నీ కూడా ఎవరికి నష్టం? మొత్తం అక్కడ వ్యవస్థకి నష్టం. వీళ్ళు కోరుకుంటున్నది అది. మొత్తం ఇట్లా డిస్ప్యూట్లు రైజ్ చేసే విధానం లేకుండా యథాతథ స్థితి అంటే ఓల్డ్ మళ్ళీ మామూలుగా ఏదైతే ఉందో దాన్ని రెక్టిఫై చేయటానికి చాలా మంది చాలా సందర్భాల్లో ఇట్లా డిస్ప్యూట్స్ కోర్టు దాకా వెళ్లిపోయి దాన్ని ఏళ్ల తరబడి ఒక చిన్న స్థలము ఏదైనా డిస్ప్యూట్ పడిందంటే వాళ్ళ పిల్లలు మనవలకు కూడా ఒక్కోసారి తీరదు. అందుకని వీళ్ళు కోరుకుంటున్నది అది. ఈ నేరస్తులందరూ కోరుకుంటున్నది ఏంటి అంటే మొత్తం ఇవన్నీ కూడా డిస్ప్యూట్ లో పడిపోవాలి అన్న ఉద్దేశంలో చేస్తున్నారు. దీనికి మనం చట్టపరంగా రెమెడీ చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. అది ఎట్లా చేస్తారు ఏంటి అనేది ఇంకా ముందరికి లోతుకు వెళ్ళాలి. ఈ సమస్యలో చాలా ఇంకా లోతుకు వెళ్లాల్సిన అవసరం అయితే ఉంది. మీరు చెప్పిన అసలు నిజంగా చాలా పెద్ద వ్యవహారం. డిస్ప్యూట్ కోరుకుంటున్నారు అన్నది చాలా కనపతి శ్రీనివాస్ గారు, నిజంగా ఒక విషయం గత 5 ఏళ్ల పాలన క్లియర్ కట్ గా కొన్ని విషయాల్ని తేటతెల్లం చేసింది. అధికార బలం ఉపయోగించుకునో, చట్టాల్లో లొసుకులు ఉపయోగించుకునో, లేకపోతే మనమే ఉంటాంలే అన్న ధీమానో డిస్ప్యూట్ మొత్తానికైతే దోచుకున్నారు. బయటికి వచ్చి చెప్తున్నా కూడా మనల్ని ఏం చేయలేరు అని ఒక ధైర్యం కనిపిస్తున్నప్పుడు, మరి రాజ్యాంగానికి కూడా మేము అతీతులు అన్నట్టు ప్రవర్తించినప్పుడు ఏదైనా ఒక ఇవి సాల్వ్ చేయడానికి, ఇవన్నీ తీర్చడానికి ఏమైనా ప్రత్యేకమైన చట్టాలు చేస్తారా? ఖచ్చితంగా అమ్మా. వీళ్ళు చేసిన నేరాల మీద పూర్తిగా ఇప్పుడు ఇవాళ ఖచ్చితంగా ఏంటంటే న్యాయస్థానాలు కూడా విజృంభిస్తా ఉన్నాయి. మనం చూస్తా ఉన్నాం ఈ సోషల్ మీడియాలో దాని మీద ఏదో ఫలానా చట్టం ప్రకారం 42 నోటీస్ ఇవ్వచ్చు కానీ మీరు అరెస్ట్ చేస్తున్నారన్నా కూడా కోర్టులు కూడా గౌరవ కోర్టులు ఎక్కడా కూడా ఎంటైన్ చేయకపోగా మొత్తం అందరినీ కూడా రిమాండ్ కి తరలిస్తా ఉన్నారు. మీ ఫోన్ తిప్పి పెట్టుకోండి, తిరిగిపోయింది మీది, ఫోన్ తిప్పి పెట్టుకుని చెప్పండి. ఓకే మేడం, ఇప్పుడు ఓకేనమ్మా చెప్పండి. అదే ఇప్పుడు కోర్టులు కూడా ఎక్కడ కూడా ఎంటర్టైన్ చేయట్లేదు ఆ నేరస్తుల్ని. వాళ్ళు భయపడిపోతా ఉన్నారు. ఇవాళ పైనుంచి సుప్రీంకోర్టు దాకా, కింద కోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా పోతున్నా కూడా ఎక్కడా రెమెడీ దొరకట్లేదు. ఇవాళ మనం చూసాము రఘురామకృష్ణరాజు గారి దాంట్లో విజయపాల్ అనే అడిషనల్ ఎస్పీ నేరం చేసిన వ్యక్తి సుప్రీంకోర్టులో గంటకి 20 లక్షలు 30 లక్షలు పెట్టుకుని వాదించుకున్న న్యాయవాది వల్ల కూడా ఏమీ కాలేదు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో కూడా మేము కొత్త చట్టాలు ఖచ్చితంగా అసెంబ్లీలో కొత్త చట్టాలు తెచ్చైనా కూడా ఈ నేరస్తుల్ని, ఈ విజయసాయి రెడ్డిని గాని
సుబ్బారెడ్డిని గాని, సజ్జల రామకృష్ణారెడ్డి గాని, జగన్మోహన్ రెడ్డిని గాని ఎటువంటి పరిస్థితుల్లో వదిలిపెడితే మనం, ఎందుకంటే ప్రజలు మనల్ని క్షమించరు. ప్రజలు ఇవాళ మాకు ఓకే కూటమికి నోట- సత్యమూర్తి గారు, అలా ఫుల్ ప్రూఫ్ చట్టాలు చేసే అవకాశం ఉందా? ఉన్నదండి, ఖచ్చితంగా ఉన్నది. ఇవేంటంటే ఒక్కొక్కటి ఇప్పుడు కొన్ని కంపెనీ లాస్ ప్రకారం వచ్చేవి కొన్ని ఉంటాయి, కొన్ని రెవెన్యూ రికవరీ యాక్ట్ డైరెక్ట్ గా ప్రయోగించేవి కొన్ని ఉంటాయి. ఇటువంటివన్నీ కూడా మొత్తం ఎక్స్ప్లోర్ చేసి కేస్ బై కేస్ స్టడీ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. ఈ నేరాన్ని అంటే మామూలుగా మన అసెంబ్లీలో కూడా సీఎం చంద్రబాబు చెప్పాడు కదా, ప్యాబ్లో ఎస్కోబార్ ఆ జీవిత చరిత్ర చదివితే మనకి ఒక రకంగా ఇది నిజంగా జరిగిందా అనిపిస్తుంది. ఇప్పుడు ప్యాబ్లో ఎస్కోబార్ కథ మన కళ్ళ ముందరే కనపడుతున్నది. అందుకని ఇక్కడ ఏంటి అంటే ఈ నేరాలు చేసిన వ్యక్తుల్ని, ఈ నేరాలకి పాల్పడిన వాళ్ళని సత్వరమే పట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ ఇప్పుడు మామూలుగా ఈ సోషల్ మీడియా పోస్టుల్లో ఈ కేసులు అవన్నీ పెడుతుంటే, మొన్న నేను ఆ రామ్ గోపాల్ వర్మ, సినిమా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మాట్లాడే మాటలు విన్నా నేను. మొత్తం ఆయన ఎవరు మనోభావాలు దెబ్బతిన్నాయో వాళ్ళు కేసులు పెడతారు కానీ ఫ్యాన్లు కేసులు పెడతాం ఏంటని అడిగేస్తున్నాడు ఆయన. అని చెప్తున్నాడు. అసలు మొత్తం ఒక రకంగా నీతులు చెప్తున్నాడు. అవును, మనోభావాలు దెబ్బతిన్నోళ్ళు పెట్టాలి కానీ ఎవడు పెడతాడు కేసులు పెడతాడు ఏంటని అసలు భయం పట్టినట్టు. సోషల్ మీడియా ఎట్లా పని చెయ్యాలి, ఎట్లా చేస్తున్నది, ఎంత అద్భుతంగా చేస్తున్నది అని గర్వంగా రామ్ గోపాల్ వర్మ స్పీచ్ లెక్చర్ ఇస్తూ ఉంటే, అఫ్ కోర్స్ మనలాంటి జర్నలిస్టులు అడిగారు అనుకోండి, చాలా క్వశ్చన్లు అడిగారు. ఆ క్వశ్చన్లకి అతను సమాధానం ఏమో నాకు గుర్తులేదంటున్నారు. అందరూ ఒకే ఫార్ములా అదర్ సినిమా లాగా మాట్లాడుతున్నారు. తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా. ఇప్పుడు అట్లా వచ్చి నీతులు చెప్తున్నారు. ఇప్పుడు విజయసాయి రెడ్డి పెట్టిన ట్వీట్ కూడా అటువంటిదే. హూ ఇస్ దిస్ లయర్ అంట కేవీ రావు గారు అంత సీరియస్ గా వాంగ్మూలం ఇస్తుంటే, హూ ఇస్ దిస్ లయర్, ఐ హావ్ నెవర్ సీన్ హిమ్ ఆర్ మెట్ హిమ్ అంటున్నాడు ఆయన. అంటే ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే ఈ రైస్ స్మగ్లింగ్ ఉంది కదండి, పీడిఎస్ రైస్ స్మగ్లింగ్ ఉంది కదా, దాని నుంచి టాపిక్ డైవర్ట్ అయిపోయింది అని కూడా వాళ్ళు సంతోషపడుతున్నారు. నాకున్న సమాచారం ఓకే, ఈ పీడిఎస్ రైస్ అనేది చాలా పెద్ద నేరం అది. అందుకని దాన్ని సైమల్టేనియస్ గా ఈ రెండు కూడా మిక్స్ చేయకుండా డిఫరెంట్ కేసుల్లాగా వీటిని ముందరికి తీసుకెళ్తే, అంటే ఇప్పుడు అట్లాగే ఉంది, మిక్స్ ఏం చేయలేదు కానీ, కాకపోతే వస్తున్న సంఖ్య చూస్తుంటేనే అందరికి మైండ్ బ్లో అవుతుంది. అసలు ఇదేంటి మాఫియా మోడల్ లాగా ఉంది. ఒకసారి మనం సుబ్బారావు గారు, ఏంటంటే దీనికి సొల్యూషన్? ఇప్పుడు ప్రాంతాల వారీగా అందరూ బాధితులు బయటకు వస్తున్నారు కాబట్టి అడ్రస్ చేసే బోర్డ్స్ పెట్టి కొత్త చట్టాలు చేసి ఫిక్స్ చేయడం ఒకటే ఉందా, లేకపోతే ఏదైనా సొల్యూషన్ ఉందా? దీనికి డిస్ప్యూట్ కోరుకుంటున్నారు అన్నది ఒక మంచి వ్యాలిడ్ పాయింట్ సత్యమూర్తి గారు చెప్పింది. వైసీపీ వాళ్ళు ఇందులో ఒక చిన్న విషయం అమ్మా, అంటే ఆల్రెడీ సిఐడి విజయసాయి రెడ్డికి, అలానే శ్రీకాంత్ రెడ్డికి, మరికొంతమందికి ఈ దేశం వదిలి పారిపోతారేమో అని చెప్పేసి అని లుకౌట్ నోటీస్ ఇచ్చాడుగా తెలుస్తా ఉంది. ఎంచేదంటే వాళ్ళకి తెలుసు విజయసాయి రెడ్డి మేకపోతు గంభీరం తప్ప ఈయనేదో పెద్ద పెద్ద పిల్లర్లను పెట్టినా, అంతకన్నా విజయపాలకి అంతకన్నా పెద్ద పిల్లర్లను పెట్టారు కదా, ఏమైంది? చివరికి జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. వీళ్ళకి తెలుసు ఎంత పెద్ద పిల్లర్లను పెట్టినా న్యాయ వ్యవస్థ నిష్పక్షపాతంగా ఉంది కాబట్టి మన ఆటలు సాగవు అని చెప్పేసి అని పరాయి దేశాలకి పారిపోవటానికి ఈ రోజున కుట్ర చేసుకుంటూ ఉన్నారు. పాపం జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్నారు కదా, నాకు సన్మానం చేయాల్సింది పోయి విమర్శలు చేస్తున్నారు అన్నాడు. ఎందుకంటే ఈ కుంభకోణాలను చేసినందుకు కుంభకోణ వీరుడిగా ఆయనకి దండేసి సన్మానం చేయాలి. ఒక మాఫియా గ్యాంగ్ని పోషించిన వ్యక్తిగా ఈయనకి దండలేయాలి. లేకపోతే విదేశాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ పరువు ప్రతిష్టలు భ్రష్టు పట్టించినందుకు ఆయన మెడలో దండేయాలి. సరే, ఒక్కటి నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఇప్పుడు మనం కొన్ని చూస్తాం చాలా తీవ్రమైన నేరాలు, అసలు ఇతనుకి తరపు వాదించడమే పాపం అని చెప్పి కొన్ని ఇష్యూస్ ఉన్నప్పుడు ఇలాంటి వాళ్ళ కేసెస్ అందరూ మేము వాదించమని టోటల్ ఇండియాలో ఉన్న లాయర్లు అందరూ తీర్మానం చేసుకోవచ్చు కదా. ఇది చాలా తీవ్రమైన నేరం. మన రాజ్యాంగం అలా అనుమతించదండి. ఓకే, వాడికి కూడా
వారికి హక్కు లేకపోతే ప్లేయర్లో పెట్టుకోకపోతే మన ప్రభుత్వం కోర్టే పెట్టింది. ఓకే. వాది సంఘటనలు మనం చూసాం. సో అలా ఏం తీర్మానం చేసుకుని మీరు వాదించకుండా ఉండడానికి ఉండదు, అంటే అది తీవ్రమైన నేరమైన. గతంలో కూడా ఒక మేడం గారు గతంలో కూడా విజయవాడలో న్యాయవాదులు అలానే తీర్మానం చేశారు. ఒక మహిళ మీద జరిగినటువంటి ఆయేషా మీద కేసు సంథింగ్ ఏదో చేసే దాని మీద ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జోక్యం చేసుకొని ఇది ముద్దాయికి కూడా హక్కులు ఉంటాయి ఓకే. కానీ వాదించుకునే హక్కును హరించి వేయటం అనేది తప్పు, ఆ తీర్మానం తప్పు అని చెప్పేసి లీగల్ సర్వీస్ అథారిటీ ద్వారా ప్లేయర్లను పెట్టి. ఓకే, ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయాలంటారు? ఏదైనా చట్టం చేస్తే సరిపోద్దా ఇవన్నీ? బాధితులకు న్యాయం అంటే ఒకటండి, డెఫినెట్ గా అధికారుల పాత్ర దేంట్లో ఉందో దాంట్లో అధికారులు ఆదాయానికి మించి ఆస్తులు సమకూర్చుకుంటారు. ఆ ఆస్తుల్ని స్వాధీనం చేసుకోవాలి. దాని మీద ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద కూడా కేసు నమోదు చేయాలి ఒక భాగం అధికారుల వరకు వచ్చేటప్పటికి. అలాగనే నేరాల్లో ఉన్న ఆస్తులను జప్తు చేయటంలో సిఐడి క్రియాశీలకంగా వ్యవహరించాలి. ఓకే. రెండోది, ఎవరైతే హక్కుదారుడు ఉన్నారో హక్కుదారుడు యొక్క ఆస్తిని అక్రమంగా ఎవరైతే స్వాధీనం చేసుకున్నారో అనుభవిస్తా ఉన్నారో ఆ ఆస్తి హక్కుదారునికి వచ్చే విధంగా కావాల్సిన చర్యలు సత్వరమే చేయాలి. రైట్ సార్, రైట్. యా, గాట్ ఇట్. చాలా స్పష్టం మేడం గారు. ఫైన్. కనప శ్రీనివాస్ గారు, ఇవన్నీ ప్రైవేట్ ఆస్తులు కదా ఓవరాల్ గా. షర్మిల గారు కూడా కృష్ణపట్నం పోర్టు విషయంలో చాలా తెలిసినట్టుగా చాలా విషయాలు బయటికి చెప్తున్నారు కదా, ఆవిడని కూడా పిలిపించి ఏమన్నా స్టేట్మెంట్ తీసుకుంటారా? కృష్ణపట్నం ఖచ్చితంగా అమ్మ. కృష్ణపట్నం పోర్టు గురించి కానీ ఎవరైనా కూడా ఒక విషయం మీద సిఐడి కూడా ఒక పత్రికా ప్రకటన ఇచ్చింది. ఎప్పుడు సిబిఐ గాని సిఐడి గాని ఈ పలానా నేరములో మీకేమన్నా దీనికి సంబంధించినటువంటి తెలిస్తే మాకు వచ్చి తెలియజేయండి అని చెప్పి వాళ్ళ అడ్రస్, ఫోన్ నెంబర్. షర్మిల గారిని కూడా పిలిపించి ఏమైనా తీసుకుంటారా స్టేట్మెంట్? ఆవిడకి తెలిసిన సమాచారం ఏమిటని? ఖచ్చితంగా మా సిబిఐ వివేకానంద రెడ్డి కేసులో కూడా ఆమె చెప్పింది కదా. అర్థం చేసుకోవాల్సిందంటే బాధితులందరినీ కూడా దయచేసి ఎవరైతే నష్టపోయారో గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో వాళ్ళందరూ కూడా బయటికి రావు. ఎందుకంటే వాళ్ళందరూ బయటికి రాకపోతే జగన్మోహన్ రెడ్డి అనేవాడు మరొకసారి దుర్మార్గాలు చేసే అవకాశం ఉంది. అవునండి, అవును. ఇవన్నీ ఏంటి అంటే మొత్తం వ్యవస్థీకృత నేరాలండి ఇవి. అందుకని వీటిని డీల్ చేయటానికి చాలా చాలా పకడ్బందీగా డీల్ చేయాలి. ఈ వ్యవస్థీకృత నేరాలని అదుపు చేయడం పక్కన పెట్టండి, ముందర జరిగిన నేరాలని సెట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. దీన్ని ఖచ్చితంగా అంటే చట్ట సవరణ చేసైనా సరే ఇమ్మీడియట్ గా చేయాల్సిన అవసరం ఉన్నదండి. క్విక్ రియాక్షన్స్ లేకపోతే లాగ్ అయిందంటే మళ్ళీ అందరికి అనుమానాలు వస్తాయి. అంత వాళ్ళు అనుకున్నది జరుగుతుంది.